తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతిని సాంస్కృతిక కార్యక్రమంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజ్కుమార్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 ఏళ్ల నుండి మార్కండేయ జయంతిని సేవాయూత్ అధ్యక్షులు రచ్చ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తి శ్రద్ధలతో భక్తులు పల్లకి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం, సేవాయూత్ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలే. ఈరోజు హైదరాబాద్ బాగంబర్పేట పోచమ్మ బస్తీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి భక్త మార్కండేయ గారి పల్లకి సేవలో భాగంగా ఈరోజు ఈ బస్తీలో నిర్వహించినటువంటి కార్యక్రమం చాలా బాగా విజయవంతమైంది. కుల బాంధవులు, ప్రజలు, భక్తులందరూ పాల్గొని విజయవంతం చేసినారు. మా తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సనాతన సాంప్రదాయం ఎలా ఉందో దాన్ని ఇలాగే కొనసాగించాలని ఈ కుల పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వారు, అందులో మన సేవాయుత్ ఫ్యామిలీ ప్రెసిడెంట్ రచ్చ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ యొక్క అంబర్పేటలో ఎంతోమంది భక్తులతో శోభాయాత్రను నిర్వహించి మార్కండేయ జయంతి యొక్క శోభాయాత్ర నిర్వర్తించి ఈ యొక్క ఘనంగా ఉత్సవాలు జరుపుతున్న ప్రతి సంవత్సరము సేవాయుత్ రచ్చ శ్రీనివాస్ గారు భోజనాలతో సహా అందరికీ అనుకూలంగా అన్నీ జరిపించి పద్మశాలి సేవా సంఘం నుంచి వీళ్ళు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని అందరు ఆశీస్సులు పొందగలరని నా యొక్క మనవి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ వల్లకాటి రాజ్కుమార్ గారు, తర్వాత మన హైదరాబాద్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా పగడిమేరి హరి గారు, శంకరం గారి నరసింహరావు గారు, మిగతా పద్మశాలి కుల పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు, అంతా కులస్తులు, కుల బాంధవులు అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలుగా మన రచ్చ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పటికీ ఏదో కారణాల వల్ల రాలేకపోయినాం. ఈసారి తప్పకుండా రావాలని అనుకున్నాము. ఇంత గొప్పగా, ఇంత భక్తిపూర్వకంగా, ఇంత చేస్తారని నాకు తెలియదు. ఇక నుండి తప్పకుండా ఈ కార్యక్రమంలో మేము ఒక్కరమే కాకుండా మా కుటుంబ సభ్యులు, మా సంఘ సభ్యులందరూ పాల్గొనేట్టు చేస్తానని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు ప్లస్ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా రచ్చ శ్రీనివాసు, పొగడమర్రి హరి గారు వీరు ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.